ఇప్పుడు కంటిన్యూగా వస్తున్నటువంటి పూర్వజన్మ పాపదోషాలు ఉంటే అది మనం మార్చుకుని తీరాలి. పూర్వజన్మ పాపదోషాలను తొలగించటానికి హిందూ వేదశాస్త్రాల ప్రకారం ఒకే ఒక పూజ ఉంది. అదే సహస్ర విరాజిత యాగం. అది ఇదివరకే నేను చెప్పాను కదా. మనం పుడుతున్నప్పుడు మనం ఎలా జీవించాలి అని మనకు జీవితాన్ని ప్రసాదించినవాడు బ్రహ్మదేవుడు కదా. బ్రహ్మదేవుడే మన తలరాతను రాసినవాడు. నారాయంతో అంటే ఘంటంతో. దేవతలు మన నుదిటిపై రాసే కలం పేరే నారాయణ్. అలా రాసుంటారు. ఆ జడ్జిమెంట్ని, బ్రహ్మదేవుడు రాసినటువంటి జడ్జిమెంట్ని మార్చాలి అంటే గనక బ్రహ్మదేవునికైనా శక్తివంతురాలై ఉండాలి. ఆవిడే సాక్షాత్తు పరాశక్తి అయినటువంటి అమ్మ, ఆది పరాశక్తి.